చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి మాన్యువల్లో మనకి ఏ ఏ ఐటమ్స్ ఏ ఏ మోడ్లో అనేది యూస్ చేసుకోవాలో వాళ్ళు దీంట్లో చెప్పింటారు. చూడండి, ఇప్పుడు మనము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, ఫస్ట్ మిల్క్ పాస్చరైజ్ కిట్ వచ్చేసి ఇది వచ్చేసి మనము మైక్రోవేవ్ మోడ్లో యూస్ చేయాల. నెక్స్ట్ ఈ గ్రిల్ కానీ కన్వెన్షన్ కానీ గ్రిల్ కాంబీ కానీ కన్వెన్షన్ కాంబీలో కానీ మనము అంటే కన్వెన్షన్ కాంబీ మోడ్లో మనము యూస్ చేయకూడదు. ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి మనకి దీంట్లో వాళ్ళు ఇస్తారు. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి హై ర్యాక్ అనేది మైక్రోవేవ్లో పెట్టకూడదు. అది వచ్చేసి గ్రిల్ కన్వెన్షన్ మోడ్లో కన్వెన్షన్ మోడ్లో యూస్ చేయాలి. నెక్స్ట్ లో ర్యాక్ ఉంటుంది. లో ర్యాక్ వచ్చేసి మనకి మైక్రోవేవ్లో యూస్ చేయకూడదు. ఈ నెక్స్ట్ 4 దాంట్లో మనము యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ట్రే, అంటే గ్లాస్ ట్రేకి మనం మామూలు గ్లాస్ ట్రే పైన అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ రెసిపీస్ అన్నీ దాంట్లోనే మనం పెట్టుకుంటాం కాబట్టి అదొకటి యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మల్టీ కుక్ తవా అనేది మనకి మైక్రోవేవ్లో పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఈ 4 ఐటమ్స్ దాంట్లో మనము 4 మోడ్లో మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రొటేసరీ బార్ వచ్చేసి మనము ఈ మైక్రోవేవ్లో పెట్టకూడదు. మిగతా దాంట్లో అంతా మనము యూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిండేటువంటి మల్టీ కుక్ తవా చూడండి, మీకు అనిపిస్తుంది మల్టీ కుక్ తవా. నెక్స్ట్ ర్యాక్ ఇవి వచ్చేసి మైక్రోవేవ్లో యూస్ చేయకూడదు. మిగతా వాటిలో అనేది యూస్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఇది మనకి మాన్యువల్ ఇచ్చిన ప్రకారము మనం బాగా ఇన్స్ట్రక్షన్స్ చదివి దీన్ని యూస్ చేసేది మేలు అనమాట. మామూలుగా మనకు తెలియకోకుండా ఏవి యూస్ చేయకూడదు. ఇప్పుడు చూడండి, దీనికి మామూలుగా బయట ఓవెన్కి మనము మామూలుగా ఈ పవర్ కేబుల్ అనే దానికి సపరేట్గా మనము ఈ స్విచ్ బోర్డ్ అనేది పెట్టుకోవాలా. దానికి మనం మామూలు నార్మల్ దానికి ఇది పెట్టుకోకూడదు. దీనికి ఒక సపరేట్గా మనము ఈ పవర్ కేబుల్ పెట్టుకోవడానికి ఒక స్విచ్ బోర్డ్ అనేది పెట్టించుకోవాలన్నమాట. పెట్టుకొని దానికి పెట్టుకుంటేనే మనకి, ఎందుకంటే ఇది హై పవర్ తీసుకుంటుంది కాబట్టి దీంతో చాలా కష్టం అన్నమాట. అందుకు మనము నార్మల్ దాంట్లో పెట్టుకోకుండా ఇట్లా మనం సపరేట్గా చేయించుకోవాలా. ఇప్పుడు చూడండి, దీంట్లో మనము